యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. 5వ రోజు ఉదయం మురళీకృష్ణుడి అలంకారంలో నారసింహుడు భక్తులకు దర్శనమిచ్చారు. ఇవాళ రాత్రి స్వామివారికి పొన్న వాహన సేవ జరగనుంది. లక్ష్మీ నరసింహుణ్ణి శ్రీకృష్ణ అలంకారంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. ఈ నెల 7న ఎదుర్కోలు, 8న తిరుకల్యాణం, 9న రథోత్సవం నిర్వహించనున్నారు ఆలయ అధికారులు. అనుసరించి స్వామికి విన్నపాలు చేయడం జరిగింది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య సన్నిధానంలో మహావైభవపేతంగా 5వ రోజు బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ప్రత్యేకమైన విశేషం ఏంటంటే నిత్య పూజలన్నీ కూడా విశేషంగా యథాప్రకారం జరిగిన స్వామివారిని మురళీకృష్ణుడిగా అలంకరింపజేసి పురపాటు సేవ గావించి ఆస్థానం చేయడం జరిగింది. వెంటనే చతుర్వేద పురాణ ఇతిహాస పారాయణాలన్నీ కూడా సభాస్థానంలో సభా మర్యాదలను అనుసరించి స్వామికి విన్నపాలు చేయడం జరిగింది. అనంతరం కృష్ణావతార మహత్యాన్ని వర్ణించడం జరిగింది. అమ్మవారిని ఆశ్రయించి తద్వారా మోక్షం పొందాలి అనేటువంటి భగవత్ సాహిత్యాన్ని మనకు సంగీత ద్వారా అందించడం కోసం స్వామి వేణుగాల లులుడిగా మనకు అవతరించాడు. ఆ వేణువుని ఆదర్శంగా తీసుకున్నంటే అంతఃశూన్యం బహిశూన్యం, లోపల శూన్యమే బహిర్గతంగా కూడా శూన్యమే. దానిలాగా నవరంధ్రాలైనటువంటి శరీరం శూన్యంలోనే కలిసిపోతుందనేటువంటి ఘటాకరస న్యాయాన్ని, తర్వాత పూర్ణమనేటువంటి న్యాయాన్ని ఈ అవతారం మనకు తెలిపి చివరిగా మోక్షయిష్యామి మాసుచ అన్నటువంటి పరమాత్మ మోక్షాన్ని కూడా మనకు కలగజేసేటువంటి వైదుష్య అవతారం ఈ మురళీకృష్ణ అవతారం.